జెట్టి సీను న్యూస్ ఈరోజు మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మొబైల్లు ఐదోసారి పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళు. ఈ ఐదోసారి కూడా చాలా కష్టపడి ఈ మొబైల్ ఎక్కడెక్కడ వేరే దేశాలకు నుంచి కూడా వెళ్ళిపోయిన దొంగలను కూడా పట్టుకొని ఈరోజు పోలీసులు చాలా నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఎక్కడెక్కడ పోయినాయి దొంగలు తీసుకున్నారు, దొంగలించిరో పబ్లిక్ తోటి ఫోన్లు, ప్రతి ఒక్క ఫోన్ ఎక్కడ దాకా పోయినా సరే ఆ ఫోన్లను మళ్ళీ రప్పించడం, ఈరోజు తిరిగి మళ్ళా జనాలకు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు సైబరాబాద్ పోలీసు వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఎంత కష్టపడి కూడా ఎక్కడ ఉన్నా సరే ఫోన్ను ఎత్తికి మరి ప్రజలకు రోజు మరి ఇవ్వడం జరిగింది. దాదాపు అంటే 300-400 మంది టెంట్ వేశారు. ఆ టెంట్ కింద కూడా ఇప్పటిదాకా ఒక 4 గంటలతో పాటు వాళ్ళందరికీ ఫోన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం పోలీసు వాళ్ళు అందరు వచ్చారు. ఇప్పటిదాకా కూడా ఇక్కడనే చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫోన్లు జాగ్రత్త పెట్టుకోండి. ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఒక్కొక్క మొబైల్ మరి ₹1,00,000 దాకా ఉంది, ₹1,50,000 దాకా కూడా ఉంది మొబైళ్ళు. మరి అంత ఖరీదైన మొబైల్లను ఎందుకు జాగ్రత్తగా పెట్టుకుంటలేరు? ప్రతి ఒక్కరూ ఫోన్లను జాగ్రత్త పెట్టుకోండి. ఈరోజు ఫోన్ లేకపోతే ప్రపంచంలో ఏమి చేయలేమనే పరిస్థితిలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫోన్లు కాపాడుకోండి. మరి దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళకు కూడా సహకరించాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటాయో మన ఇండ్ల కాడ కానీ షాపుల కాడ కానీ పెట్టుకుంటాము. మరి అవి ప్రతి ఒక్కరు మరి ఎక్కడ దొంగలు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏ రోడ్ నుంచి అని రోడ్లది కూడా ఇట్లా మలిపి పెట్టాలి. పబ్లిక్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో మన ఇంటి దగ్గర కానీ షాపులకు కానీ వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనే కూడా అక్కడ సైడు సీసీ కెమెరాలను కూడా మలిపి అట్లా ఆ విధంగా దొంగలు ఎక్కడెక్కడ వస్తారో అక్కడ సైడు సీసీ కెమెరాలు కూడా మలిపి పెట్టాలి. మరి ఈరోజు ప్రతి ఒక్కరము పోలీసు వాళ్ళకు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈరోజు జనాభా పెరిగిపోయింది మన హైదరాబాద్లో. ఈరోజు గచ్చిబౌలి ఏరియా చూడండి, ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కింద ఏముండే, ఒక 20-25 సంవత్సరాల కింద ఈరోజు చూడండి ఎంత బిజినెస్ అయింది, ఎంత సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. మరి రకరకాల రాష్ట్రాల నుంచి కూడా జనాలు జాబ్ చేసే వాళ్ళు కానీ పనులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. అది కూడా సేలింగపల్లిలో అతి ఘోరంగా డెవలప్ అయింది. సాఫ్ట్వేర్ కానీ కంపెనీలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ రావడం వల్ల ప్రతి వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కాలంటే కూడా భయం అయిపోతుంది. రోడ్డు మీద పోవాలంటే కూడా ట్రాఫిక్ అంత ఘోరంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము పోలీసు వాళ్ళకు కూడా సహకరించాలి. ట్రాఫిక్ కూడా అతి ఘోరంగా ట్రాఫిక్ అయింది ఈ ఏరియాలో, గచ్చిబౌలి ఏరియాలో కానీ కొండాపూర్ కానీ సేలింగపల్లిలో ఘోరంగా ట్రాఫిక్ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం మనం పోలీసు వాళ్ళకి సహకరించాలి. ట్రాఫిక్ కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా మనం కూడా కాపాడాలా. ఈ రోజులో నిజంగా చూస్తే పబ్లిక్ చాలా అయింది. కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని ట్రాఫిక్ని కానీ కంట్రోల్ చేయడంలో కానీ మనం కూడా సహకరించాలి పోలీసు వాళ్ళకు. మొబైల్ కూడా ఎవరైనా దొంగతనం చేస్తే మొబైల్ని కూడా అట్లా మొబైల్ పోయిన దానిని కూడా ఎవరివి తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ పోతే ఎంత బాధ అనిపిస్తుంది. మన మొబైల్ పోయిందనుకో, ఎవరైనా కొట్టేసారనుకో మనకి ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ తీసుకోకండి. ఎవరైనా తీసుకుంటే కూడా ఎవరు వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ తోటే ప్రతి పని చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రతి ఒక్కరము పోలీసు వాళ్ళకు కూడా సహకరిద్దాం. ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టొద్దు. మనం కూడా ఈ ఎవరైతే ఇట్లాంటి దొంగతనాలు చేస్తారో అట్లాంటి వాళ్ళు చేస్తున్నారంటే ఇమీడియట్ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకంటే మొబైల్ లేనిది ఈరోజు ఏం పని చేయలేము. కాబట్టి అట్లా చేయొద్దు, దొంగతనాలు చేయొద్దని కోరుతున్నాను. చూద్దాం ఇప్పుడు ఇంకా చాలామంది పోలీసు వాళ్ళు ప్రజలకు ఎవరు మొబైల్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. చూద్దాం. నెంబర్ రాలేదంటే నువ్వు లేటుగా వస్తావు. 10 నిమిషాలు కూర్చో. ముందు వచ్చినట్టుగా తీయాలి కదా. నువ్వు ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? 10 నిమిషాలు కూర్చో. ఇంకెవరన్నా బాలనారు తీసుకుంటాడు.
కూర్చోండి అట్లా ఎంత బాబు ఫోన్ అడుగు ఏం ఫోన్ ఇదేనా 163 తొందర అక్కడ 163 ఏం పేరు Vivo Y20 ఇదేనా టోకెన్ లేని వాళ్ళు అక్కడ కూర్చోండి చెక్ చేసి ఐఎంఐ నెంబర్ చెక్ చేసి వాళ్ళు మీరు ఇట్లా ఇట్లా ఒకటి ఇస్తే మీకే ప్రాబ్లం దయచేసి మీ ఫోన్లో ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఒక 10 నిమిషాలు ఉపయోగపడితే ఏ స్టేజ్ ఆ స్టేజ్కి మేము పేర్లు రాసామండి. ఆడికి సింపుల్గా తీసుకుని మీరు ఇదని ఇక్కడ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ కోడ్ తెచ్చుకొని పెట్టుకోండి. కోడ్ ఇక్కడ తెచ్చుకోండి, కోడ్ ఇక్కడ పెట్టుకోండి సార్. మాదాపూర్ సీసీ కోడ్ ఆడుందాం అక్కడ ఉంది, తెచ్చుకోండి. వాళ్ళకి తెలియదు మీరు మీకు బోర్డ్స్ ఉంటాయండి, ఆ బోర్డ్స్ వైజ్ తీసుకోండి. దయచేసి 1 by 1 లైన్ తీసుకోండి. మీకు ఈ ఫోన్ ఎక్కడ ఒక ½ అన్ అవర్ టైంలో అందరూ వెళ్ళిపోతారు ఈ నుంచి. మీరంతా వినాలి. ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్న తర్వాత అక్కడ అన్లాక్ చేయించుకొని వెళ్ళాలి. మా వాళ్ళు అన్లాక్ చేస్తారు. సో అన్లాక్ చేయించుకోవడం వల్ల మళ్ళీ రిపీటెడ్ డాటా వస్తుంది. మళ్ళీ ఇచ్చింది కూడా మేము తీసుకోవాలి.